ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికి కూడా విడుదలైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే విద్యార్థుల బలిదానం మీద ఏర్పడ బంగారు తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది అలాగనే బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాలు కాబడుతుంది, ఇప్పటికీ 8,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కానీ ఇప్పటికీ విడుదలయ్యే పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ కానీ ఇటువంటి ఉన్నటువంటి కళాశాల యాజమాన్యాలు ఏదైతే బంద్ ప్రకటించారో నిరసన చేస్తామని చెప్పేసి వ్యక్తం చేశారో దానికి విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం తెలిపడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే దసరాకు 6,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి, ఏదైతే దీపావళికి 4,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైనా పాత బస్ స్టాండ్ ఆవరణలో భిక్షాటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాను. నా పేరు మందానేని కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 8,500 కోట్ల పైచుకున్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతూ ఉంది. మరి విద్యార్థులంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు ఈ ఉద్యమం ఇక్కడికి ఆగది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్న రాజకీయ మార్చేంతతో శ్రద్ధ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరి విద్యార్థులు మరి ఎందుకు అనుభవిస్తలేరు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.